సారీ గోపాల్ అన్న. సరే ఇప్పటి నుంచి అయితే మేము కూడా ఏమన్నా వినయన్న గురించి ఏమన్నా జరుగుతూనే వస్తాము. నా ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఎక్కువ అది ఏం లేదు. అదే అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి రని? అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందేనా? దమ్కిచ్చింది నీ పైన చేయట్లేమంటే నువ్వే వచ్చినావు ఇక్కడికి, ఇంటి దాకా వచ్చినావు. ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ వైఫ్ ఉన్నా సరే నువ్వు గల్ల పట్టుకొని తీసుకొని వచ్చేసినావు రోడ్ పైన. ఆ టైం ఎన్ని గంటలకు బ్రో? అది 12 గంటలకు వచ్చి 12 గంటలకు 12 o'clockకి ఏమైనా ఉంటే వచ్చి సార్ట్ అవుట్ చేసుకో గోపాల ప్లీజ్. ప్రతిసారి వెళ్ళిపోగానే వినయాన్ని వస్తారు ఎంబడు ఇష్టపెట్టి వడ్డంగినారనుకో నీకు చెప్తున్నా, నాకు కూడా చాలా మంది దొరుకుతారు గోపాల్. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా ఛానల్లో మీ బిజినెస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకున్నా సరే మేము చాలా తక్కువ ప్రమోట్ చేస్తాము. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి మొత్తం రీచ్ అవుతుంది మీ బిజినెస్. సో ప్లీజ్ డూ కాంటాక్ట్. సో గైజ్ మీ అందరికీ తెలుసు గోపాల్ కొంచెం అలిగేసి టీంలకి వెళ్ళిపోతా అని చెప్పేసి దమ్కిస్తుందో మళ్ళీ రియల్లో నాకు అర్థమవుతలేరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డేర్ సిరీస్ అన్నప్పుడు రెవెంజెస్ ఇస్తున్నాం మనం. నేను ఎన్నోసార్లు చెప్పిన గోపాల్కి, అరే రెవెంజెస్ వద్దురా ఆపేజాంరా అని చెప్పేసి. ఎందుకంటే అప్పటి చేసిన రెవెంజెస్ వేరే. అప్పట్లో ఏంటి చిన్నగా మజాగా చేస్తున్నాయి, ఇట్స్ ఓకే. బట్ కొన్ని రాను ఎట్లా అయిపోయినాయి అంటే ఎక్స్ట్రీమ్ అయిపోయినాయి. ఎట్లా అయిపోయినాయి అంటే మీ అందరికీ తెలుసు ప్రాపర్టీ డ్యామేజ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఆ ప్రకారంగా నేనేం చేస్తానంటే, అంటే కొంతమంది నా సబ్స్క్రైబర్స్ ఉంటారు, నన్ను ఇష్టపడేటోళ్ళు కొంతమంది ఉంటారు. అలాగేంచి మధు ఒకడు. సో మధు ఏం చేసిండు, అన్న నీ పని ఇట్లా జరుగుతున్నా నాకు నచ్చుతలే అని చెప్పేసి వచ్చింది కాబట్టి నేను వీడియో తీసుకున్నా. అది ఆయనకు హట్ అయిపోయింది. మధు ఎట్లా వచ్చిండు టీంలా, మధు నాకు వార్నింగ్ ఇచ్చాడు ఎట్లా, నా పైన గల్లు ఎట్లా లేవట్టినంటే నువ్వు లేవట్టలేవారా మధు పైన ఒక మాట. ఇప్పుడు నీకేం రా, నీకు సారీ చెప్పాలి కదా మధుతోటి. నేను ఆల్రెడీ సారీ చెప్పించిన, మళ్ళీ చెప్పేసా మధురా ప్లీజ్. మనోడు తప్పు ఎవరైనా సరే నా తమ్ముడాడు, సారీ గోపాల్ అన్న. సరే ఇప్పటి నుంచి అయితే మేము కూడా ఏమన్నా వినయన్న గురించి ఏమన్నా జరుగుతూనే వస్తాము. కానీ ఇప్పటి నుంచి అయితే ఎక్కువ డేర్గా ఏమంటారు డేంజర్గా అయితే చేయకు, నార్మల్గా చేయి. సారీ గోపాల్ అన్న, ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఇది నీకోసమే చెప్పిన, అంతేగాని పోనీ నా గురించి చెప్పినావు, నా తమ్ముని గురించి చెప్పినావు. కానీ ఒకటి ఏంటంటే గోపాల్ ప్లీజ్ ఆయనతో కూడా సారీ చెప్పించేస్తాను. మీరు అలిగేసి వెళ్ళిపోతా అంటే నీది నా రిలేషన్ 8 years రా. మనం ఎక్కడి నుంచి వచ్చామో కొంచెం గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఇప్పుడు మధు నా గురించి వచ్చిందంటే కొంచెం అభిమానంతో వచ్చింది కాబట్టి, మనం రెగ్యులర్గా వీడియోస్ చూస్తారు కాబట్టి వచ్చిండు. ఆయన కూడా ఏమని చెప్పిండు, జర నాకు ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతుంది అన్న, జర రా అని చెప్పేసి. అంటే నేనే చెప్పిన అన్నకి, మధు నాకు ఏమని చెప్పిన అంటే ఇట్లా రెచ్చగొడుతున్నా, జర నువ్వు దమ్కిచ్చేసేయి గోపాల్కి అని చెప్పేసి. అంటే ఆయన ఇచ్చిండు, నీ దగ్గర దాకా వస్తే నువ్వు ఊకోలేను అని చెప్పేసి దమ్కిచ్చిండు. దానికి నువ్వు అలిగినావు అంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు మా పైన రెవెంజెస్ చేయొచ్చు. కానీ నేను ఒక చిన్నది చేసే వరకు నువ్వు అలిగేసి వెళ్ళిపోయినావు టీం నాకు. నేను ఏమని చెప్పాలి చెప్పు మదన్, నువ్వే చెప్పన్నా. మరి నాకు మంచి అనిపిస్తుంది మదన్. చూడు మనోడు చేస్తేనేమో రైట్, నేను చేసే వరకు రాంగ్. కామెంట్స్ కూడా ఎట్లా వస్తాయి తెలుసా? చూసినా నేనే తప్పు అని చెప్పేసి. వాళ్ళు చేయలేరా తప్పు? వాళ్ళు చేసింది కాబట్టి ఏమన్నా చిన్న చేసిరా, పెద్దనే చేసిరు కదా. చిన్న చేసుకుంటే లైట్ చేసుకోవచ్చు, కానీ పెద్ద చేస్తే అది కూడా తప్పే అన్న. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా కనిపిస్తుంది అదే ఏమేమి చేస్తారు ఏం చేస్తలేరు. మరి నిన్న వీడియో పెట్టారు, మరి దాంట్లో అందరూ అంటారు వెళ్ళిపో మంచి పని చేసావు, వినేలేకపోతే గోపాల్ లేడు అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు దానికి ఎట్లా సపోర్ట్ చేస్తారో మరి దీన్ని కూడా అట్లనే సపోర్ట్ చేయాలి. నా ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఎక్కువ అది ఏం లేదు. అదే అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి రని? అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందేనా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందేనా? బట్టలు ఎప్పుడు తిరగలేరు రోడ్ల మీద, అప్పుడు రాలేదా? లేరు మచ్చా. నాకు ఎంత బాధ అనిపిస్తుంది నీకు అర్థమవుతున్నా, ఎంత బాధ అనిపిస్తుంది నాకు అర్థమవుతుందా? కష్టపడి ఏం చెప్పాలనుకున్నావు అరే చెప్తున్నారా, నేను గొడవ పడతలేదు, నేను కూల్ గానే చెప్తున్నాను. మధ్యతోటి నేను సారీ చెప్పించిన పర్సనల్గా వచ్చేసినాను చెప్తున్నా అన్న. నేను ఒకటి వినన్న కోసం ఎంత తగ్గమంటే తగ్గుతాం. అరే కింద పడిపోయి చచ్చిపోమన్నా కూడా చచ్చిపోతాం. ఎందుకంటే లైక్ మేము ఇష్టపడుతున్నాం, మా ఇష్టం మాకు ఉంటుంది, మీ ఇష్టం మీకు ఉంటుంది. అంతేగాని నేను టీం లెక్క వెళ్ళిపోతా చేస్తా అంటే కష్టం కదా. ఎన్ని చేసినాం రా, ఎన్ని చేసినాము. నువ్వు ఏం లేరు గోపాల, మనోడు దమ్కిచ్చిండు నీ పైన చేయట్లేమంటే నువ్వే వచ్చినావు ఇక్కడికి, ఇంటి దాకా వచ్చినావు. ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ వైఫ్ ఉన్నా సరే నువ్వు గల్ల పట్టుకొని తీసుకొని వచ్చేసినావు రోడ్ పైన. ఆ టైం ఎన్ని గంటలకు బ్రో? అది 12 గంటలకు 12 గంటలకు 12 o'clockకి. అది ఎంత తప్పు తీస్తలే మచ్చమ్మ. అంటే ఏమన్నా వీడియోలో చూసా, వీడియోలో ఏమన్నా తెలుసా, ఓన్తోనే తీసుకుపోయి నాకు వాని ముందర సారీ చేయించినావు వాడెంత అంటే. ఫస్ట్ ఈయన చెప్పినాక నువ్వు చెప్పినావు గోపాల సారీ. ఇప్పుడు సారీ మాకు చెప్పమని చెప్పలే, అన్నకే చెప్పమన్నా. మాకు చెప్పమని చెప్పి వచ్చి మా కాలు పట్టుకో మా చేతులు పట్టుకొని అనలే కదా. అన్నకి వినయన్న సారీ ఇంకోసారి అట్లా చేయమని చెప్పి బట్లాడమని చెప్పిన అంతే.
ఇప్పుడు నువ్వు టీమ్ లొకేషన్ వెళ్ళిపోతా అని చెప్పేసి అది కూడా కెమెరా దాపెట్టి తీసిండు, అర్థమైందా? చూసినా నేను కూడా చూసిన వీడియో అది. ఎంత ఇజ్జత్ తీసే వాడు తీస్తున్నా నేను తీస్తున్నా ఇజ్జత్. పోనీ అవన్నీ వద్దు, ఐ డోంట్ వాంట్ డిస్కస్. మధు ప్లీజ్ చెప్పేసి సారీ చెప్పేసి. సరే గోపాల్ అన్న, ఐఎమ్ వెరీ సారీ. మీకేమన్నా మేము తప్పు చేసినట్టు ఉంటే కొంచెం తీసేసుకో, ఎందుకంటే మేము ఇంకా ఎక్కువ ఏం చేయలే, అన్నిటికంటే ఎక్కువ నువ్వే చేసినావు. మేము మీ పైన చేసుకున్నా అని చెప్పి కూడా మాట్లాడినావు. సరే అన్న, ఇంకా అన్న కోసం అని చెప్పి ఇంకా ఎంతో దిగజారినాం, ఇంతకు మించి ఇంకా ఎక్కువ దిగజారిపోతాం. సారీ గోపాల్ అన్న, లైక్ ఇంకోసారి ఇట్లాంటివి చెయ్యి, ఎవరు వద్దంటారు అన్నీ చెయ్యి, కానీ ఎక్కువ వద్దు, ప్రాపర్టీ డ్యామేజ్ చేయకు అంతే. వద్దు ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తా, చేయని అని టీంలో వస్తే చాలు మనకి. సరే అన్న, నువ్వు అట్లా మాట్లాడితే నేనేం చెప్తా కానీ, అంటే ఇప్పుడు నువ్వు చిన్న వాటికి అవి అయిపోతున్నావు అన్న. ఇప్పుడు ఒక మాట మాకు, ఇప్పుడు వాడు టీంలోకి వెళ్ళిపోయినా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. 8 years నుంచి నేను కలిసి ఉన్నాము, ఇప్పుడు వెళ్ళిపోయినా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు అన్న. వెళ్ళిపోమని చెప్పి మేము కూడా ఏం కోరతలేము అన్న. చెప్పు మధు, నువ్వు వచ్చేయమని చెప్పేసాను ప్లీజ్. సరే గోపాల్ అన్న, సరే మా కోసం మీరు విడిపోవద్దు అన్న. మేము ఎప్పటికీ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం, కానీ ఇవాళ లేస్తే పొద్దున్న లేస్తే మీరే కలిసి ఉంటారు. మా కోసం అని చెప్పి మీరు అంత గుడ్డాడకూరి. ఏంటంటే మేము జర సబ్స్క్రైబర్లం, కొంచెం అన్న అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వచ్చి అట్లా చేసినాం అంతే. కానీ వాళ్ళ తప్పు కూడా ఏం లేదు గోపాల, నేను వీడియో తీసి నేను దమ్కిప్పించినాను అంతే, అర్థమైందా? నువ్వు ఇంటి దాకా వచ్చి గుంజుకొని తీసుకొని వెళ్ళిపోయినావు. ఆయన ఆబ్వియస్లీ కూడా నట్టు అవుతుంది, ఈయనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. గల్ల పట్టుకొని నువ్వు గ్యాంగ్ని తీసుకొని వచ్చేస్తా అంటే ఆబ్వియస్ ఈయన కూడా గ్యాంగ్ పట్టుకుని ఆఫీస్ దగ్గరకు వచ్చి అటాక్ చేసిండు. అటాక్ చేసినట్టు అంతకుమించి ఏం చేయలేదు, కానీ ఎక్కువ ఏం చేయలేము అంతే, జస్ట్ అంతే. కానీ ఇప్పుడు ఆయన లేక అయితే వేరే వాళ్ళని, మా బస్సు వాళ్ళని, మా ఏరియాలో తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించిండు కదా. మేము అట్లా కొట్టలే, అది కూడా వినాన్న మీద కొట్టే వినాన్న మధ్యలో వస్తుండు, అంత సపోర్ట్ చేసిండు నీకోసము. మమ్మల్ని చేయనియాలి, కానీ నువ్వు వేరే వాళ్ళని తీసుకొచ్చి మా మీద చేయించినావు. అది కూడా మా బస్సు వాళ్ళని తీసుకొచ్చినావు. మళ్ళీ అది కూడా మేము ఇంతమంది వచ్చినా కూడా నేను కొట్టనియలే, కానీ నువ్వు వేరే వాళ్ళు తీసుకొని మేము చేయించినావు, కానీ అంతా కూడా ఊకున్నాము. సరే అన్న, సారీ గోపాల్ అన్న, వినాయన్న ఇంతకంటే మేమైతే ఏం చెప్పలేము. సారీ చెప్తున్నాం అచ్చా, ప్లీజ్ గోపాల్ కూర్చొని సార్ట్ అవుట్ చేసుకున్నాము, ఇది ఇంకా పెద్దగా చేయకు. సో ఈ వీడియో చూస్తూ నువ్వు నా ఫోన్లు కూడా లేవడతలే మచ్చా, నేను ఏం చెప్పాలి చెప్పు. ఏరో ఇద్దరు లవర్స్ అనుకున్నట్టు ఆడు ఫోన్ మొత్తం బంద్ చేసుకొని ఏరో ఎక్కడనో వెళ్ళిపోయిండు. నేనేమో అనికి పిచ్చి వాడుకోవాలి, ఇంకా వాళ్ళ మమ్మీకి కాల్ చేయాలి, ఇక చెప్పొద్దు, ఇక అందరికీ కాల్ చేసుకుని కూర్చొని నేను బ్లాక్ చేసిండు, అన్ని బ్లాక్ చేసిండు. అట్లీస్ట్ ఈ వీడియో రిలీజ్ అయితేనే ఏమన్నా రెస్పాండ్ అవుతారండి. నిన్న లైవ్ పోయినా. సరే అని ఇట్లా కాకపోతే ఇంకా దగ్గరకు వచ్చే ఫోనే చెప్తాం అన్న, రాని వచ్చినప్పుడు చెప్తాం. సారీ గోపాల్, నేను కూడా చెప్తాను సారీ, ప్లీజ్ టీంకి వచ్చేసి ఓకేనా. పోతే పోనీరా, ఎందుకు బట్లాడుతున్నావు? మరి పోతే పోయేటో నువ్వు కాలేలు ఎంతగానో బట్లాడతారా అన్న? ఒక మనిషికి ఉంటుందన్న, ఓపిక అనేది ఉంటుందన్న. పోతే పోనీ మేము వస్తాం పాటు. అరే గోపాల్, నాకు ఎంత చీప్ అనిపిస్తుంది తెలుసా? ప్రతిసారి మీరు పోయినప్పుడు నేను గుద్ద తెంగించుకుంటా, మీ ఎంబర్ పడేసి కాలు మొక్కుంటా రాన్రా టీంలో రాన్రా అని చెప్పేసి నేను ఆరా మొక్కును అంటే ఒక్కడే నారా టీం అంటే అన్న. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మేము పోతే ఆయననే వస్తాడు మా దగ్గరికి, మేము లేకపోతే కాదు, మేము లేకపోతే నడవదు అనేది ఆ ఇంటెన్షన్ ఉన్నాడు అన్న. నెలకి పే చేస్తలేమారా మీకు ఇంటెన్షన్? అది ఆయన చేస్తున్నారా మాకు? మీకు ఏం చేసినా పడతాడు, ఇట్లా అన్నా కూడా ఊకుంటాడు అని చెప్పి అనుకుంటాడు అంతే. మజాక్ ఆడుతున్నావా బిడా? నువ్వు కానీ నాతోటి ఫోన్ చేసి క్లారిఫికేషన్ తీసుకోలేవు, కూర్చొని మాట్లాడలేవు అనుకో, ఇంట్లో గుసాన్స్ నేను చెప్తున్నా. ఏమనుకుంటున్నావు? చూస్తా ఉంటే నాటకాలు తెంగుతున్నావారా? నాకైతే నిజంగా చెప్తున్నాను, ఏమన్నా ఉంటే వచ్చి సార్ట్ అవుట్ చేసుకో గోపాల ప్లీజ్. ప్రతిసారి వెళ్ళిపోగానే వినయాన్ని వస్తారు, ఎంబడి ఇష్టపెట్టి వడదెంగినారు అనుకో, నేను చెప్తున్నా, నాకు కూడా చాలా మంది దొరుకుతారు గోపాల్, కానీ ఇలాంటి టాలెంటెడ్ దొరుకుతారు నేను చెప్పేసి గమ్మును కూర్చున్నాను నేను. మరి అంతగానో బట్లాడతారా అన్న? ఏమైనా పెళ్ళి అన్న పెళ్లి చేసుకున్నాం తమ్ముడు బ్రో, ఇక నేను అరే తమ్ముడు అన్న, దానికి కూడా లిమిట్ ఉంటుంది అన్న. లిమిట్ మనిషికి కూడా ఒక ఓపిక అనేది ఉంటుంది కదా, అది కూడా మొత్తం అధ్వానం తీసేసి ఇట్లా చేసుకుంటే కష్టమే కదా అన్న. సరే పోతే పోనీ, మేము వస్తారు, ఇంకోరు వస్తారు, పెడదాం, ఇంకోరిని పెట్టుకుందాం. వద్దు బ్రో ప్లీజ్, నువ్వుగా బట్లాడకన్నా, అంతగానం చీప్ అయిపోతున్నాం. వాళ్ళ ఇంటెన్షన్ అదే, మేము పోయినప్పుడల్లా మమ్మల్ని పిలుస్తాడు, మా కాలు మొక్కుతాడు, మా దగ్గరకు వస్తారా అని. లిగాలారా ఒక్కసారి చెప్తున్నాను, మనుషులకి వెళ్ళిపోయింది అనుకో, ఇక గుత్త కూడా దేకండి నేను, అర్థమైందా గోపాల్? నీకు తెలుసు కదా నా సంగతి. ఇప్పుడు ఏమైందిరా, ఏదో నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు కాబట్టి నా తమ్మునివి, మన ఇద్దరం కలిసి ఛానల్ డెవలప్ చేసుకున్నాం, మన ఇద్దరం కలిసి ఈ పొజిషన్కి వచ్చినాం కాబట్టి ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఎంత కష్టపడరు గోపాల్ అన్న, బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరిగి, బస్సులలో తిరిగి, అందరి ముందర ఎజ్జ కొట్టుకొని ఎట్లా చేసాం. అరే ప్రాంక్స్ చేద్దామని చెప్పేసి అన్న, నీకు రెవెన్ సిరీస్ వద్దురా, అరే ప్రాంక్ చేద్దామని చెప్పేసి అన్న, దానికన్నా అంత కోపము పోనీ బ్రో. ఓకే గోపాల్, సారీ చెప్పేసి. సారీ గోపాల్ అన్న, సారీ గోపాల్, నేను చెప్తున్నా కదా, ఒక్కసారి వచ్చి సార్ట్ అవుట్ చేసుకో, ఫోన్ స్విచ్ ఆఫ్ మంచిగా అయినపోతే మేము మళ్ళీ ఒకసారి ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడతాము.
ఆడుకొచ్చి అరే తన్నులు తింటావు కదా నా గురించి తింటాను. నేను కూడా తన్నులు తిన్నికే రెడీ ఉన్నాను. గ్యాంగ్ వచ్చి కొట్టించేసి నువ్వు సాటిస్ఫై వరకు కొట్టురా, ఓకేనా? అది కూడా కేవలం నీ కోసం అంతే. డన్ బ్రో, థ్యాంక్ యూ. అదే